హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకున్నాను. ఇవాళ అయితే నా మేనకోడలు పుట్టినరోజు అండి. సో తన కోసం అయితే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఇదిగోండి బర్త్డేకి ఇలా అంటే నేను కూర్చొని చూపిస్తున్నాను, ఏమనుకోకండి. ఇదిగోండి ఇలా బెలూన్స్తో అయితే ఇలా సింపుల్గా డెకరేట్ చేశాము. మీరందరూ కూడా నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ అడుగుతున్నాను, అందరూ బ్లెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇదిగోండి నా కోడలు, నా బుజ్జి మేనకోడలండి. తన బర్త్డే అని చెప్పేసి నేను ఇందాక చూపించాను కదా డెకరేషను అది ఇది, దాని బర్త్డేనే అండి. అందుకని అందరూ తనకైతే విషెస్ చేయండి. తన పుట్టినరోజు సెకండ్ పుట్టినరోజు అనమాట, కంప్లీటెడ్. ఇంకా థర్డ్ ఇయర్ పడింది. చాలా హ్యాపీగా చేసుకుంటోంది కేక్ కటింగ్. ఫస్ట్ బర్త్డేకి అయితే అసలు బాగా ఏడ్చేసింది. ఇంకా ఈసారి బర్త్డేకి మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్గా పిల్లలందరితో నవ్వుతూ సంతోషంగా చేసుకుంటుంది. నేను వెళ్ళినప్పుడు ఒక వీడియో చేద్దాము, అందరూ నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు కదా అని చెప్పి చేశాను. అందరూ కూడా బ్లెస్ చేయండి నా కోడల్ని. అందరూ బ్లెస్ చేసి తనకి విషెస్ అందించండి, అదే నేను కోరుకుంటున్నాను. చిన్న పాపకి ఎంతమంది బ్లెస్ చేస్తే అంత మంచిది కదండి. పెద్దవాళ్ళు అందరూ నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తనకి విష్ చేయండి. బంగారు తల్లి, హ్యాపీ బర్త్డే టు యూ. బంగారు తల్లి ప్రణవశ్రీ అండి నా కోడల పేరు. అంటే అందరినీ పిలిచి గ్రాండ్గా ఏం చేయలేదు, సింపుల్గానే ఇంట్లో వరకు మేము చేసుకున్నాము. నేను, మా అన్న, వదిన, మా తమ్ముడు, మా మరదలు, పిల్లలు, మా బయట చిన్న పిల్లల్ని అయితే కొందరిని పిలిచి అలా కేక్ అయితే కట్ చేయించి అలా చేసాము. ఫస్ట్ బర్త్డేకి అందరినీ పిలిచి బాగానే చేసామండి. ఇంకా ఈ సెకండ్ బర్త్డే అయితే సింపుల్గా అలా కేక్ కట్ చేయించినాము. మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. ఇలా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎందుకంటే అది నా ఐడియా. ఎలా ఉంది నా కోడలికి అందంగా హార్ట్ఫుల్గా నేను చెప్తూ ఉంటే ఇంకా మా కజిన్ అయితే అన్నీ అంటించింది. అలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసాము. ఇంకా అందరూ బ్లెస్ చేసాము మేము. ఇంకా పిల్లలందరితో హ్యాపీగా ఎంజాయ్గా కేక్ కట్ చేసుకొని అలా సంతోషంగా తన సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకునింది అనమాట. ఇదండి నా బుజ్జి కోడలి పుట్టినరోజు వేడుక ఇలా జరిగింది. మీరు కూడా ఖచ్చితంగా బ్లెస్ చేయాలి, అదే నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉండేది మా అన్న, వదిన. ఇక్కడ వచ్చేసి ఇంకా మా అన్నయ్య పిల్లలు అందరూ తనకి టెడ్డీ బియర్ని వచ్చి గిఫ్ట్గా ఇచ్చారు. నేను కూడా ఇచ్చాను, అది నేను మీకు లాస్ట్ ఎండింగ్లో చూపిస్తాను వీడియోలో. ఇంక ఈ పిల్లలు వచ్చేసి నైబర్స్ పిల్లలు, వాళ్ళు కూడా బాగా క్లోజ్గా ఉంటారు, పాపను ఎత్తుకుంటూ బాగా క్లోజ్గా. వాళ్ళు కూడా వచ్చారు. ఇదిగోండి ఇక్కడ నేను కొంచెం కెమెరా అటు ఇటు అయింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. నేను నిల్చోలేను కదా, కూర్చొని అలా చైర్లో కూర్చొని ఉంటే నా కోడల్ని నా దగ్గరికి మా ఉదయం తీసుకొని వచ్చింది. తనకి కూడా నేను బ్లెస్ చేసి గిఫ్ట్స్ అయితే ఇచ్చానన్నమాట. మీరు కూడా చూస్తారు కదా, అందుకని చెప్పి తనకి నేను 2 గిఫ్ట్స్ అయితే నేను తీసుకున్నాను. మీరు చూసేయండి నా గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో అది కూడా కామెంట్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. తనకి బార్బీ ఇచ్చాను ఒకటి, చూడండి బార్బీ ఒకటి ఇచ్చాను. ఇంకా కూర్చొని ఆడుకుంటుంది కదా అని చెప్పేసి బ్రిక్స్ కూడా ఇచ్చానండి. బ్రిక్స్ చిన్న చిన్నవి బిల్డింగ్స్ లాగా అట్లా కట్టుకుంటుంది అని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బొమ్మలు అందరికీ చూపిస్తూ ఉంది. చూడండి నేను ఫాదర్కి చూపించమని చెప్తూ ఉంటే మా తమ్ముడికి చూపించింది. ఇదిగోండి పిల్లలందరూ కూడా వచ్చి తనకి కేక్ తినిపించి సెలబ్రేషను ఇలా అయితే చేసాము. ఇదండి ఇవాల్టి మన వీడియో. నేను వచ్చిన పిల్లలు అందరినీ కూడా అలా ఒక వీడియో చేద్దామని చెప్పి వాళ్ళందరూ నిల్చొని మాట్లాడుకుంటూ బాగా మా రోహిత్ మా అల్లుడు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరూ నేను వీడియో తీస్తుంటే చూస్తుంటే వాళ్ళని కూడా అలా వీడియో షూట్ చేశాను అనమాట. వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. అదిగో బెలూన్ తీసుకొని కొడుతున్నాడు కదా, రెడ్ టీ షర్ట్, తనే నా అల్లుడు. ఇదిగోండి పాప.